తెలంగాణలో మరోసారి కాళేశ్వరం కాక పెరిగింది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టడానికి సిద్ధమవగా బీఆర్ఎస్ దీనిపై భవిష్యత్తు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం పైన హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. రేవంత్ సర్కార్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంగా తయారు చేసింది. కేబినెట్ కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీష్ రావు, 5 సార్లు ఈటెల రాజేందర్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వాదనను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ హరీష్ తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన రిపోర్టును నిన్న మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి పవర్ పాయింట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన చేసిన ఆరోపణలు ధీటుగా తిప్పికొట్టేందుకే ఈరోజు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మనం చూస్తాం, నిన్న రిపోర్టు పూర్తి స్థాయిలో మంత్రిమండలి ఆమోదించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున అప్పటి సీఎం కేసీఆర్ పైన కావచ్చు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ పై తీవ్ర ఎత్తున ఆరోపణలు గుప్పించారు, విమర్శలు చేశారు. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్లేస్ను మార్చడం నుంచి మొదలు పెడితే డిజైన్ కావచ్చు, నిర్మాణ లోపాలు కావచ్చు, ఆర్థిక పరమైన అవకతవకలు కావచ్చు, ఆ తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో అన్నింట్లో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రధానంగా మంత్రిమండలి దృష్టికి రాకుండానే కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇటువంటి చాలా ఆరోపణలు నివేదికను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన చేసింది. కాబట్టి వాటిని ధీటుగా తిప్పుకొట్టాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మనం చూసాం, నిన్న మంత్రిమండలి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అసలు కేటీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు ఈ కాళేశ్వరం నివేదికపైనే చర్చించినట్టు తెలుస్తోంది. చాలా స్పష్టంగా కేసీఆర్ కూడా ఈ సమావేశంలో కొన్ని కామెంట్ చేశారు. ఇది కాళేశ్వరం నివేదిక కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ నివేదిక అని చెప్పి ఆయన తేలిగ్గా కొట్టిపారేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరం విషయంలో చేస్తున్న ఆరోపణలు, విమర్శలు కూడా తిప్పికొట్టి ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలని చెప్పి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు, ఆయనతో పాటు మంత్రులు వెళ్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ దీనికి సంబంధించి ప్రతి చోట కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి టైంలో ఒకవైపు కేసీఆర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ కేసు దీనికి సంబంధించి అరెస్టులు కూడా జరగచ్చు అని. సో ఈ పరిణామాలన్నింటినీ మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా నిన్న మాజీ సీఎం కేసీఆర్ కొంత అనుమానం వ్యక్తం చేశారు. నివేదిక తదుపరి అంశాల తర్వాత ఖచ్చితంగా కొన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది, దానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా సమాయత్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అదే కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముందు కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 11 అనుమతులు, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు డిజైన్ చేశాం, నిర్మాణం చేశాం, ఎటువంటి లోపాలు లేవు అందులో. దాంతోపాటు ఆర్థికపరమైన అవకతవకలు కూడా ఏం జరగలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది. చాలాసార్లు హరీష్ రావు దీనిపై మాట్లాడారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ రోజు మరోసారి నిన్న నివేదిక మంత్రిమండలి ఆమోదించి ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పేందుకే మరోసారి ఈరోజు హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో, నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసి నేతలకు, కార్యకర్తలకు కూడా దీనిపై పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.